బెజవాడ గడ్డ మీద ఆయన అడుగు పెడితే భూమి కంపించేదని అంటారు. ఆయన కన్ను ఎర్రబడితే ప్రత్యర్థుల గుండెల్లో భయం పుట్టేది. చరిత్రలో ఎన్నో నాయకులు ఉన్నా రంగా అంటే అది ఒక ప్రభంజనం. విజయవాడ రాజకీయాల్లో ఆయన ఒక సెన్సేషన్. సాధారణ మనిషిగా మొదలై కొద్ది కాలంలోనే పేదల పాలిట దేవుడు, ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నం అయ్యారు. ఆయన మాట బెజవాడలో శాసనం. ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. సమస్యలు పోలీస్ స్టేషన్లో కాదు, రంగా గారి దగ్గరే సాల్వ్ అయ్యేవి. ఆయన పంచాయతీ అంటే ఫైనల్, నో డిస్కషన్. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైల్, చూపు యువత ఫైర్లా ఇగ్నైట్ చేసేది. వైట్ అండ్ వైట్ డ్రెస్, గంభీరమైన లుక్, వెనకాల వందల కార్ల కాన్వే. అది ఒక లీడర్ కాదు, ఒక పవర్ మూవ్. 1985లో జైల్లో ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవడం అది క్రేజ్ కాదు, డామినేషన్. ఆయన దగ్గరికి ఎవరు కష్టం తీసుకొని వచ్చినా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళలేదు. పేదలకి అన్నం పెట్టాడు, వందల మందికి ఆశ్రయం ఇచ్చాడు. అందుకే ఆయన పేరు మనుషుల గుండెల్లో శాశ్వతంగా ముద్రయింది. నాయకులు వస్తారు పోతారు, కానీ బెజవాడ పులి అంటే వంగవీటి రంగా గారు ఒకరే. మీరు నిజమైన రంగా గారి అభిమానులైతే జై రంగా అని కామెంట్ చేయండి.